నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర స్పెషల్ స్టోరీ. ఒకవైపు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆధారపడి ఉన్నది తెలుగుదేశం పార్టీ ఎంపీల బలం మీద. కేంద్రంలో తెలుగుదేశం మద్దతు భారతీయ జనతా పార్టీకి చాలా కీలకం. చంద్రబాబుకు ఆగ్రహం వస్తే నంబర్ల ప్రకారం కేంద్రంలో ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నది చాలదన్నట్టుగా మళ్ళీ ఈ భాషా బానిసత్వాన్ని ఎందుకు తెరపైకి తెస్తున్నారో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కే తెలియాలి. ఒకరేమో హిందీ పెద్దమ్మ భాష అంటారు, మరొకరేమో హిందీ జాతీయ భాష అని అంటారు. అసలు భారత రాజ్యాంగంలో ఎక్కడా ఈ నేషనల్ లాంగ్వేజ్ కాన్సెప్టే లేదు అని గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది చెబుతున్నారు. ఈ విషయం సామాన్యులకు అవగతమయ్యే వరకు వెళ్ళింది, కానీ నారా లోకేష్ కు మాత్రం ఇంకా అర్థమైనట్లుగా లేదు. హిందీ జాతీయ భాష అని ఈయన స్టేట్మెంట్ ఇస్తారు. అబ్బే కాదు అంటూ హిందీ ప్రాంతానికే చెందిన యాంకర్ చెప్పినా లోకేష్ బాబు ఒప్పుకోరు. హిందీ జాతీయ భాష అంటూ నొక్కి వక్కానిస్తారు. అసలు హిందీకి పోటీగా తమిళాన్ని ఎందుకు తెచ్చారు, తెలుగుని ఎందుకు తెస్తున్నారు అంటూ ఈ జాతీయ భాషోద్ధారకుడు తెగిదైపోయారు పాపం. But at the same time, Hindi is our national language. No, it's not. It is. I've learned Hindi. It's not a national language. It is our national language and we should take it forward. అసలు పోటీ ఎక్కడుంది? రుద్దుతూ ఉన్నారు కదా. దశాబ్దాలుగా హిందీని దక్షిణాది రాష్ట్రాలపై రుద్దుతూ ఉన్నారు. ఇప్పుడది పతాక స్థాయికి చేరింది. ఒక దేశం, ఒక భాష, ఒక మతం అనే వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఎక్కువ మంది మాట్లాడితే అది జాతీయ భాష అయిపోతుందా? ఈ విషయమై అనేక మంది ఘాటైన వాదనలు వినిపించారు కూడా. కుక్కల జనాభా ఎక్కువగా ఉంటే కుక్క జాతీయ భాష అవుతుందా అంటూ సోషల్ మీడియాలో కొందరు ఘాటుగా ప్రశ్నించారు. ఈ వాదనలు విని హిందీ జనాలు కూడా కాస్త వెనక్కి తగ్గారు. పదే పదే హిందీని జాతీయ భాష అంటే తమను తంతారు అని వారు అర్థం చేసుకున్నారు. ప్రత్యేకించి హిందీ జనాల జీవితాలు ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల మీద ఆధారపడి సాగుతూ ఉన్నాయి. దేశంలో అత్యధిక పన్నులు కడుతున్నది దక్షిణాది రాష్ట్రాలు. తాము కడుతున్న పన్నులకు గాను రిటర్న్ గా అతి తక్కువ వాటాను తిరిగి పొందుతున్నది దక్షిణాది రాష్ట్రాలు. జనాభా నియంత్రణ పాటిస్తున్నది దక్షిణాది రాష్ట్రాలు. తద్వారా దేశ వనరులను కాపాడడానికి, సమతుల్యతను సాధించడానికి దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కట్టుబడి ఉన్నారు. మతపరమైన గొడవలు తక్కువగా ఉన్నది దక్షిణాది రాష్ట్రాల్లోనే. దళితులపై అంటరానితనం, అస్పృశ్యత కూడా ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిన తక్కువ. ఇలాంటి వైషమ్యాలన్నింటి విషయంలోనూ ఉత్తరాది కన్నా దక్షిణాది రాష్ట్రాలు చాలా ఉత్తమ స్థాయిలో ఉన్నాయి. మరి ఇలాంటి ప్రాంతానికి కూడా ఉత్తరాది పార్టీలు వచ్చి ఇక్కడ చిచ్చు రగల్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హిందీ విషయంలో కూడా వ్యతిరేక ధోరణి ఉండడం పెద్ద చిత్రం కాదు. మరి గాలికి పోయే వ్యవహారాన్ని లోకేష్ పవన్లు ఎందుకు తగిలించుకుని వకాల్తా పుచ్చుకుంటున్నారో అంతుబట్టని పరిస్థితి. రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. హిందీని ఇప్పుడు దక్షిణాది పైన, తెలుగు వారిపైన రుద్దితే లోకేష్ కు, పవన్ కళ్యాణ్ కు దక్కేదేంటి? హిందీని పెద్దమ్మ భాష అని తెలిసిన పవన్ కళ్యాణ్ కు ఇక రేపటి నుంచి మోదీ, అమిత్ షాలు ఢిల్లీ వెళ్తే పెద్దపీట వేస్తారేమో. అసలు జాతీయ భాషే లేదు స్వామి అంటుంటే హిందీ నేషనల్ లాంగ్వేజ్ అంటూ తన పాండిత్యాన్ని ప్రదర్శించి లోకేష్ గారు ఢిల్లీలో ప్రాధాన్యత పొందడానికి పవన్ కళ్యాణ్ గారితో పోటీ పడుతున్నారా? అసలు హిందీని దక్షిణాదిలో బోధించడమే ఆపేయాల్సిన పరిస్థితిలో ఉంది దేశం ఇప్పుడు. హిందీ జాతీయ భాష కాకపోతే మీరెందుకు పాఠ్యాంశాల్లో పెట్టుకున్నారు అంటూ ఉత్తరాది కుంకలు ఇక వాదనలు మొదలు పెట్టగలరు. అలాంటి వారికి లోకేష్, పవన్ కళ్యాణ్ లాంటి వారి వ్యాఖ్యలు ఊతంగా నిలబడగలవు. ఇలాంటి వారి వల్లనే త్రిభాషా సూత్రం అనేది తుంగలోకి తొక్కినా అడిగే నాదుడు లేకుండా పోతున్నట్టుగా ఉన్నాడు. హిందీని కొత్త తరం పిల్లల మీద కూడా ఇప్పటికే రుద్దుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఎంత దారుణమంటే ఏపీ, తెలంగాణలో సిబిఎస్ఈ స్కూళ్లలో చదివితే తెలుగు నేర్పరు, హిందీ మాత్రమే నేర్పుతారు. హైదరాబాద్లో చదివే పిల్లలకు మొన్నటి వరకు తెలుగు నేర్చుకునే అవకాశమే ఉండేది కాదు. స్కూళ్లలో తెలుగు నేర్పరంటే నర్సరీ నుంచి హిందీ అక్షరాలను దిద్దిస్తున్నారు, కానీ తెలుగు మాత్రం నేర్పరు. మరి తెలుగు భాషను వారు ఎప్పుడు నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి? The change what should be brought about is not Hindi. Hindi can also be a language what can be learned, but the medium of education should be English. See, this is the biggest change that should be brought about throughout the country. If this country were to move forward and leap forward. See, today English is the global language. Anybody, until and unless these government schools change, and until and unless the poor studying in these government schools learn to speak fluent English, they can never be competitive.
So the medium of language should be English. Yes, once the medium is established as English, you can have language 1, language 2, language 3, depending on the choice of the children, whatsoever they want to learn, as long as the mother tongue in those particular states being compulsory subject as a language. That is language 1. Maybe a language 2, if there is an option, one can always pick Hindi. There's nothing wrong in it. In fact, my first language was Hindi. అయినా హిందీని నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? దానివల్ల ఉపాధి అవకాశాలు లభిస్తాయా? చంద్రబాబు తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్ కు ఢిల్లీ వెళ్లి రాజకీయాలు చేయడానికి హిందీ అవసరం కావచ్చు. బీజేపీకి పెద్ద దోస్తుగా మారిన పవన్ కళ్యాణ్ కు హిందీ అవసరం పడొచ్చు. అయితే ఒక సామాన్యుడి పిల్లలకు హిందీ అవసరమేంటి? చదువుకో ఉపాధికో అక్కడికి వెళ్తే అంటారా? అలా అంటే ఉపాధి కోసం చదువు కోసం ఆయా సందర్భాలను బట్టి ప్రపంచంలో ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు ఈ రోజుల్లో. మరి అలా ఎక్కడికి వెళ్తామో ఊహించుకోలేనప్పుడు హిందీ నేర్చుకోవడం కన్నా దండగ మరేముంది? అయినా రుద్దుతూ ఉన్నారు. అక్కడకు తమిళలు కన్నడిగులు తమ భాషనైనా కాపాడుకుంటూ ఉన్నారు. తమిళనాడులో కర్ణాటకలో చదివితే అక్కడి అధికార భాషలు తప్పనిసరి. కర్ణాటకలో సిబిఎస్ఈ సిలబస్ తీసుకున్నా స్టేట్ సిలబస్ అయినా మరోటైనా కన్నడ తప్పనిసరి. ఎల్కేజీ యూకేజీల్లోనే కన్నడ వర్ణమాలను నేర్పిస్తారు బెంగళూరు స్కూళ్లలో. మరి హైదరాబాద్లో మొన్నటి వరకు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఏ సిబిఎస్ఈ స్కూళ్లకు వెళ్లినా తెలుగు వర్ణమాల వచ్చే అవకాశమే ఉండేది కాదు. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ వరకు తెలుగు బోధన తప్పనిసరి చేసింది. మరి దాన్ని ఎంత మేరకు పాటిస్తారో చూడాల్సి ఉంది. ఏపీలో అయితే హిందీని పెద్దమ్మ భాషగా జాతీయ భాషగా చేయడానికి పవన్ కళ్యాణ్ లోకేష్లు పోటీ పడుతున్నారు. విశేషమేంటంటే మొన్నటి వరకు ఇంగ్లీష్ మీడియం చదువులు అంటే తెలుగు ఊసు లేకుండా పోతుందంటూ తెగ బాధపడిపోయింది వీళ్లే. జగన్ హయాంలో తెలుగు బోధన కొనసాగుతుంది, సోషల్ సైన్స్లు ఇంగ్లీష్లో బోధిస్తారంటే అమ్మ భాష ఏమైపోవాలి అంటూ వీళ్లు ఊగిపోయారు. తెలుగు ఒక సబ్జెక్ట్గా కొనసాగుతుందని స్పష్టంగా చెప్పినా వీరు రెచ్చిపోవడం, వీరితో పాటు వీరి శ్రేయోభిలాషులంతా ఉన్నపలంగా భాషాభిమానులుగా మారిపోయి ఊగిపోయారు. అయితే ఇప్పుడు హిందీ జాతీయ భాష, హిందీ పెద్దమ్మ భాష అంటూ మాట్లాడుతూ ఉంటే ఆ భాషా ప్రేమికులంతా ఏమైపోయారో మరి. అన్నింటికీ మించిన మరో ప్రహసనం ఏమిటంటే వీరు హిందీ భాషపై గతంలో ఇంత ప్రేమగా లేరు, భవిష్యత్తులో ఉంటారని కూడా లేదు. గతంలో హిందీ వ్యతిరేక ఉద్యమం అనేంత స్థాయిలో స్పందించారు శ్రీమాన్ పవన్ కళ్యాణ్. అప్పుడు బీజేపీతో దోస్తీ చెరింది కాబట్టి హిందీని రుద్దుతారా, తమిళను ఆదర్శంగా తీసుకోవాలి అంటూ వచనాలు పలికారు. ఇప్పుడేమో హిందీ పెద్దమ్మ భాష అయిపోయింది పవన్ కళ్యాణ్కు. తమిళుల ఆత్మాభిమానం ఈయనకు తప్పుగా కనిపిస్తూ ఉంది. ఈ వ్యవహారంలోకి న్యూ ఎంట్రీ ఇచ్చారు నారా లోకేష్. గతంలో జగన్ మోదీ రెడ్డి అంటూ ట్వీట్లేసి ఇప్పుడు మోడీని మించిన మహనీయుడు లేడనే టోన్లో వీళ్ళకి హిందీపై అభిమానం ఉప్పొంగుతోంది. ఒకవేళ రేపు కమలం పార్టీతో ఏదైనా చెడితే మళ్ళీ వీళ్ళే నల్ల చొక్కాలు వేయరని గ్యారంటీ ఏమీ లేదు, ఏదైనా జరగచ్చు. ప్రస్తుతానికి అయితే బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు చేయడానికి పోటాపోటీ అంతే. హిందీ పెద్దమ్మ భాష, జాతీయ భాష అంతే. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.